స్వచ్ఛ భారత్ ర్యాంకింగ్ తో మెరుగైన స్థానం కోసం స్వచ్ఛ సర్వేక్షణ్ పాదయాత్రకు సిద్ధమైంది బల్దియా. గ్రేటర్ పరిధిలోని కార్పొరేటర్లంతా ఇవాల్టి నుంచి 15 రోజుల పాటు పాదయాత్రలు చేయనున్నారు. స్వచ్ఛ ర్యాంకింగ్ లో హైదరాబాద్ కు టాప్ 10 ర్యాంక్ రావడానికి ప్రజా భాగస్వామ్యం కోసం జీహెచ్ఎంసీ క్షేత్రస్థాయి నుంచి అవగాహన కార్యక్రమాలు చేపడుతోంది. స్వచ్ఛ సర్వేక్షణ్ అంటూ జనంలోకి వెళ్తోంది జీహెచ్ఎంసీ. వచ్చే నెల 2 నుంచి 4 వరకు 3 రోజుల పాటు స్వచ్ఛ భారత్ సర్వేక్షణ్ చేపట్టనుంది. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న 500 నగరాలు ఈ సర్వేలో మెరుగైన స్థానం కోసం పోటీ పడుతున్నాయి. గత ఏడాది స్వచ్ఛ భారత్ ర్యాంకింగ్ లో 19వ స్థానం సాధించిన జీహెచ్ఎంసీ ఈ ఏడాది టాప్ 10 లో చోటు కోసం వినూత్న కార్యక్రమాలు చేపడుతోంది. అందులో భాగంగానే తడి పొడి చెత్తను విడదిద్దాం, కుటుంబంగా కలుసుందాం అంటూ ప్రచారం చేస్తోంది. స్వచ్ఛ సర్వేక్షణ్ లో ప్రజలను నేరుగా భాగస్వామ్యుల్ని చేసేందుకు కార్పొరేటర్లంతా పాదయాత్రలు చేయనున్నారు. శనివారం నుంచి ఫిబ్రవరి 4 వరకు హైదరాబాద్ గల్లీ గల్లీలో స్థానిక నేతలతో పాటు క్షేత్రస్థాయి అధికారులు కూడా స్వచ్ఛ సర్వేక్షణ్ పై అవగాహన కల్పించనున్నారు. ఇప్పటికే జీహెచ్ఎంసీ 25 లక్షల పాంప్లెట్స్ ఇంటింటికి పంచాలని నిర్ణయించింది. మెయిన్ రోడ్లపై ఉన్న గోడలపై వాల్ రైటింగ్ రాయిస్తున్నారు. అంతేకాక 200 భారీ హోర్డింగ్స్ తో ప్రచారం చేస్తారు. ఈ ఫిబ్రవరి 2, 3 తారీఖులలో మరి ఈ సంవత్సరానికి గాను స్వచ్ఛ సంరక్షణలో భాగంగా మరి కేంద్ర ప్రభుత్వం నుంచి స్వచ్ఛ భారత్ మిషన్ లో దీనికి సంబంధించి నగర ప్రజలు దీన్ని నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడానికి తమ వంతు కృషిగా మరి ఏం చేస్తున్నారు, ఇలా జిహెచ్ఎంసీగా ఏం చేయాలి, ఇలా నగర ప్రజలుగా మనం దాంట్లో ఏ విధంగా పార్టిసిపేట్ చేసి మన నగరాన్ని పరిశుభ్రమైన నగరంగా ఉంచుకోవడానికి ప్రజల్ని కూడా మమేకం చేసుకుంటూ హైదరాబాద్ నగరాన్ని మరి వాళ్ళ అన్ని నగరాలతో పాటు డెవలప్మెంట్లో యాక్టివిటీస్లో మౌలిక సదుపాయాల్లో మరి హైదరాబాద్ నగరం ముందంజలో తీసుకుపోవడానికి నాలాలు రోడ్లెమ్మటి వీటన్నిటిని వాటిని పరిశుభ్రత పాటిస్తానికి ఏమేం చేయాలన్న దాంట్లో దాదాపు ఒక 2000 మార్కులుగా దీనికి స్వచ్ఛ సంరక్షణ మిషన్ డిసైడ్ చేయడం జరిగింది. ఇప్పటికే నగరంలో స్వచ్ఛతపై ప్రచారం చేస్తున్న బల్దియా వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇచ్చిన టాప్ 5 ర్యాంక్ డైనమిక్ సిటీ ర్యాంక్ తో మంచి ఉత్సాహంలో ఉంది. ఈసారి స్వచ్ఛతపై కూడా భారీ ప్రచారం చేసి మంచి ర్యాంకు సాధించాలని చూస్తోంది. అయితే కేంద్రం జనానికి కల్పించే అవగాహనకే ఎక్కువ మార్కులు కేటాయించే అవకాశాలు ఉండటంతో దానికే ప్రాధాన్యత ఇస్తున్నారు అధికారులు. ఇలా స్వచ్ఛ సంరక్షణ సంబంధించిన స్లోగన్స్ మరి ఎక్కడికక్కడికి ఆయా ప్రాంతంలో ఉన్న కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ హోటల్స్ కానీ ఇలా కమర్షియల్గా ఉన్న షాప్స్ కానీ కాలేజీలు కానీ స్కూళ్ళు కానీ అందరూ కూడా దయచేసి మీ ప్రాంతంలో ఉన్న గోడల మీద వాల్ రైటింగ్ రాసుకుంటూ స్వచ్ఛ సంరక్షణ స్లోగన్స్ రాసుకుంటూ ఉండే విధంగా చేయాలని దాంట్లో మరి ఇలా అధికారులు కార్పొరేటర్లు అందరూ కూడా ఇనిషియేటివ్ తీసుకొని హైదరాబాద్ నగరంలో రోడ్లన్నింటినీ కూడా స్వచ్ఛ సంరక్షణలో పార్టిసిపేట్ చేసే స్లోగన్స్ కూడా రాసుకుంటూ మరి దీని ప్రచారాన్ని అవేర్నెస్ను ఇంకా పెంచడానికి హోర్డింగ్స్ పాంప్లెట్స్ ఇలా వాల్స్ మీద పెయింటింగ్స్ ఇవన్నీ కూడా చేసి పెద్ద ఎత్తున స్వచ్ఛ సంరక్షణలో ముందుకు పోవడానికి మరి జిహెచ్ఎంసీ మరి అధికారులు ప్రజాప్రతినిధులతో ముందుకు పోయే ప్రయత్నం చేస్తుంది. సినీ క్రీడా రంగాల సెలబ్రిటీలతో ఓట్ ఫర్ హైదరాబాద్ ప్రచారాన్ని ముమ్మరం చేయాలని బల్దియా భావిస్తోంది. బల్దియా పరిధిలో ఉన్న ప్రజలు స్వచ్ఛందంగా హైదరాబాద్ ని గెలిపించాలని కోరుతున్నారు అధికారులు.